ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి మీకు కృతజ్ఞత స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో మీ గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేస్తుండగా తండ్రి, మీ యొక్క ఆలోచనను నాకు అనుగ్రహించి నడిపించండి. సహాయం చేయండి తండ్రి. మీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీ పిల్లల మధ్యన బోధించుటకును, వివరించుటకును మీ యొక్క ఆలోచననిచ్చి నడిపించమని కోరుతూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో, ఈ దినంలో, ఈ యొక్క మనందరికీ కావలసినటువంటి ఆత్మీయ సంగతులను మనం ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో మన పాఠ్యాంశం ఊలివాని దినాలు. ఊలివాని దినాలు. ఊలివాని దినాలు అని అనగానే మనకేమర్థమవుతుంది అనంటే, వ్యవసాయం చేసుకునేటటువంటి కూలివాడు, ఈ భూమి మీద వ్యవసాయాన్ని ఏ విధంగా, ఏ సమయాలలో ఎలా చేయగలుగుతున్నాడో మనకు బాగా తెలిసినటువంటి విషయం. అయితే వాస్తవానికి ఈ భూమి మీద ఒక రైతు ఇప్పుడున్నటువంటి ఈ ఇంటర్నెట్ టెక్నాలజీల కాలంలో కాకుండా, ఇప్పుడున్నటువంటి 4జీ, 5జీ ఈ యొక్క టెక్నాలజీలో కాకుండగా, దీనికి ముందుగా ఈ యొక్క టెక్నాలజీ లేనప్పుడు ఆనాటి పూర్వీకులు పనిని చేయటానికి దేనిని చూసి సమయాన్ని గ్రహించేవారు అనంటే, ఆకాశంలో కనిపించే సూర్యుడిని చూసి, ఆకాశంలో సూర్యుడిని చూసి సమయం ఇంత అయింది. ఈ యొక్క సమయం ఆహారం తీసుకోవాలి. ఆకలేస్తుంది అనే ఆలోచనను కలిగి, కాలము అనేది ఆ సమయంలో వారికి సమయం అనేది ఇప్పుడున్నటువంటి గడియారాలు కానీ, వాచ్‌లు కానీ లేని సందర్భంలో వారు ఆకాశంలో ఉంటున్న సూర్యుడిని చూసి వారి యొక్క సమయమును వారు గుర్తించగలుగుతూ, పనిని చేయటం అనేది ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క సమయాలలో కూడా వారు పనిని చేసుకొని మరల గమ్యానికి తిరిగి వెళ్ళటం, పనిని పూర్తి చేసుకొని గృహాలకు తిరిగి వెళ్ళటం, తమ తమ కుటుంబాల దగ్గరకు తిరిగి వెళ్ళటం అనేది చేసేవారు. అదే విధంగా ఇప్పుడున్న 4జీ, 5జీ టెక్నాలజీ ఈ కాలంలో కూడా మనము ఏ ప్రదేశానికి పని చేయటానికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా, ఇప్పుడు మనము సమయాన్ని చూసుకొని, మనకు ఇంత సమయమైంది అని మనం సమయాన్ని చూసుకొని, దానిని బట్టి ఇప్పుడు మనము పనిని చేయటానికి, పని చేసిన తరువాత ఇంటికి తిరిగి రావటానికి, గమ్యానికి తిరిగి రావటానికి మనకిప్పుడు కాల పరిమాణం అనేది ఉంది. సమయం అనేది ఉంది. ప్రారంభ రైతులకు కొన్ని సంవత్సరాల క్రితం మనము వెనక్కి ఆలోచన చేయగలిగితే, ఈ 5జీ టెక్నాలజీ లేనప్పుడు, సమయ కాలములు లేనప్పుడు, వారి యొక్క పనితీరు కేవలం సూర్యుడిని చూసుకొని మాత్రమే వారు తమ పనిని తాము చేసుకోవటం, పనిని ముగించుకోవటం అనేది ఉండేది. అయితే మనం ఆలోచన చేయగలిగితే, ఏ టెక్నాలజీ కాలంలోనైనా ప్రారంభంలో సమయ పరిమాణము తెలియకపోయినా, ఈ సమయంలో కాల పరిమాణ సమయము మనకు తెలిసినా, ఎక్కడ పని చేసినప్పటికీ తిరిగి మనం ఎక్కడికి వస్తాము అనంటే, మన గమ్యానికే తిరిగి వస్తాము. మన యొక్క గృహానికి, కుటుంబం దగ్గరకే మనము తిరిగి రావటం అనేది జరుగుతుంది. ఇది భౌతిక పరంగా భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించిన పని. ఈ పనిలో కూడా మనము పనిని చేసుకోవటం, అటు తర్వాత పనిని ముగించుకొని గమ్యానికి తిరిగి రావటం,
ఇలా చేస్తా ఉంటాం. అయితే ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనిషిని పని చేయటానికి అవకాశం ఇచ్చారు. ఏ పని అనంటే ఆత్మ సంబంధమైనటువంటి పని. ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు. ఈ భూమి మీద ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్న మనం, ఈ భూమి మీద విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్న మనం, తన పనిని చేయాలని దేవుడు మనకు చక్కనైనటువంటి అవకాశమును ఇవ్వటం జరిగింది. ఆ అవకాశం ఏంటి అనంటే, ఇంతవరకు మనం భూమి మీద ప్రాణాలతో బ్రతికి ఉండటం. ఇంత గొప్ప అవకాశమును మనము నిర్లక్ష్యం చేయగలిగితే, మన యొక్క ఆత్మకు ప్రమాదముంది. ఆ ప్రమాదం ఏంటి అనంటే నరకం. కాబట్టి నరకానికి వెళ్ళే ముందుగానే దేవుడిచ్చిన ఆయుష్కాల జీవితంలో దేవుని యొక్క పనిని మనం చేయాలి. అలా చేసి మన జీవితాన్ని ముగించుకొని మరలా పరలోకానికి తిరిగి వెళ్ళే రీతిగా ఈ భూమి మీద బ్రతకగలగాలి. కీర్తనల గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే 90వ అధ్యాయము 3వ వచనంలో కీర్తనల గ్రంథము 90 అధ్యాయము 3వ వచనంలో మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి అంటున్నాడు అనంటే మనము ఎక్కడి నుండి వచ్చాం? మనం ఆలోచన చేయాలి. పరలోకంలో పంప పరలోకంలో నుండి పంపబడిన మనము మరలా తిరిగి పరలోకానికి చేరాలి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే గనుక, ఈ మాట మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఏం చేస్తుంది? సూర్యుడు ఉదయిస్తుంది, మరలా అస్తమిస్తుంది. ఉదయిస్తుంది, అస్తమిస్తుంది. సూర్యుడు ఉదయాన్నే వస్తుంది, మరలా తిరిగి సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది. ఈ సూర్యుడు మనకేం నేర్పిస్తుంది అనంటే, భూమి మీదకు దేవుని చేత పంపబడిన మనము కూడా మన పనిని మనము ముగించుకొని దేవుడున్న పరలోకానికి వెళ్ళాలి అన్న విషయాన్ని ప్రకృతిలో దేవుడు కాలక్రమముగా పెట్టినటువంటి సూర్యుడు మనకు నేర్పిస్తుంది. ప్రకృతిలో దేవుడు మనకు పెట్టినటువంటి సూర్యుడు తను కాలక్రమాన్ని పాటిస్తూ, ఆ కాలక్రమంలో ఉదయించటం, మరలా అస్తమించటం, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నటువంటి సూర్యుడు మనకేం నేర్పిస్తుంది అనంటే, మనము కూడా పరలోకానికి తిరిగి వెళ్ళాలి. ఈ భూమి మీదకు వచ్చిన ఆత్మలుగా ఉన్న మనం, దేహంలో ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉండి, దేహాన్ని వదిలిన తరువాత దేవునికి ఇష్టమైన మనుషులుగా ఈ భూమి మీద బ్రతకగలిగిన వారమైతే, పరలోకానికి దేవుడున్న లోకానికి చేరగలిగే అవకాశాన్ని ఈ భూమి మీదనే మనం సంపాదించుకోవాలి. అలా అని చెప్పేసి ఈ యొక్క క్షణంలో మరణిస్తే నేరుగా పరలోకానికే వెళ్ళిపోతాము అనటానికి లేదు. ఎంత దేవుని కోసం ఉన్నతమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతికిన మానవుడైనా, ఈ క్షణాలలో క్రీస్తువారి యొక్క రెండవ రాకడకు ముందుగా ఎవరు మరణించినా కూడా నేరుగా పరలోకానికి వెళ్ళటం అనేది జరగదు. కాబట్టి గమనించాలి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, భూమి మీద మన జీవిత కాలము కొన్ని రోజులైనా, కొన్ని దినాలైనా కూలివాని దినముల వంటివి. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, మనవి కూలివాని దినాలు. భూమి మీద మీ దినములు యుద్ధ దినముల వంటివి కావా? కూలి దినముల వంటివి కావా? అనే మాటను మనం చూడగలం. కూలివాని దినాలు మనవి అనంటే, ఈ భూమి మీదకు మనము కొన్ని రోజులుగా బ్రతకటానికి మాత్రమే మనం వచ్చాం. ఈ భూమి మీద జన్మించాం. ఈ యొక్క భూమి మీద బ్రతికిన కొన్ని రోజుల జీవితంలో దేవుని
కోసమే మనము బ్రతకగలగాలి. అటు తర్వాత మనం మరణించటం అనేది జరుగుతుంది. మరణానికి ముందుగానే దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి కోరిక. మనం ఏమనుకుంటామంటే అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి, ఇదే శాశ్వత లోకం అనుకోని, ఈ లోకంలో ఈ భూమి మీద కంటికి కనిపించే వాటినన్నింటిని కూడా ఆలోచన చేస్తూ లేదా ఆశిస్తూ, దేవుడు మనలను ఎందుకు పంపించారో కూడా మర్చిపోతాం. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. పక్షులు కూడా మనకేం నేర్పిస్తున్నాయనంటే, పక్షి గూటిలోనికి వస్తుంది. తమ పిల్లలకు ఆహారాన్ని తీసుకువచ్చి, ఆహారాన్ని పెట్టి, ఆహారము ఆ యొక్క పిల్లలకు తీసుకువెళ్ళి ఇచ్చి, ఆహారము పెట్టిన తర్వాత ఆ పక్షి మరలా తిరిగి వెళ్ళిపోతుంది. ఆ యొక్క పిల్లలు కూడా పెద్దవైన తరువాత మరలా ఎగిరిపోవటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ఈ పక్షి మనకు ఏం నేర్పిస్తుంది అనంటే, గూటిలోనికి వచ్చి వెళ్ళిపోతుంది. గూటిలోనికి ఆహారంను తీసుకొని వచ్చి పిల్లలకు పెట్టి మరలా వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అనంటే, పక్షి ఏ విధంగా అయితే గూటిలోనికి వచ్చి వెళ్ళిపోతుందో, మనం కూడా పరలోకంలో నుండి వచ్చాము గనక, ఈ యొక్క లోకాన్ని, ఈ దేహాన్ని విడిచి మనం కూడా మరలా తిరిగి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని పక్షి కూడా మనకు నేర్పిస్తుంది. అలాగుననే రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. రాత్రి పగళ్ళు కూడా వస్తున్నాయి. ఒక రోజుకి రాత్రి ఉంది, పగలు కూడా ఉంది. 24 గంటలు ఒక రోజైతే 24 గంటలు ఒక రోజైతే 12 గంటలు రాత్రి అనుకుంటే 12 గంటలు పగలు. ఒక రోజులో 24 గంటలు. ఈ యొక్క రాత్రి పగలు కూడా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రాత్రి వచ్చిన తర్వాత, రాత్రి గడిచిపోయిన తర్వాత పగలు వస్తుంది. పగలు వచ్చి, పగలు గడిచిపోయిన తర్వాత రాత్రి అవుతుంది. ఈ యొక్క రాత్రి పగళ్ళు కూడా మనకేం నేర్పిస్తున్నాయనంటే, వచ్చి వెళ్ళిపోతున్నాయి. ప్రతిరోజు ఇలానే జరుగుతుంది కానీ, ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటనంటే, రాత్రి పగలులు ఏ విధంగా అయితే వచ్చి వెళ్ళిపోతున్నాయో, మనము కూడా ఈ లోకానికి వచ్చిన మనము కూడా మరలా పరలోకానికి తిరిగి వెళ్ళాలి అన్న విషయాన్ని మనకు మనముగానే ఆలోచన చేసుకోగలగాలి. ప్రాముఖ్యంగా గ్రంథాన్ని చదువుచున్న మనము కానీ, సంఘ విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారెవరైనా కానీ, ప్రకృతిలో ఉంటున్నటువంటి కొన్ని సంఘటనలను చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము కనుక, ఇలాంటి వాటిని కూడా మనము గమనించగలగాలి. చాలామంది దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని తెలియక ఏమనుకుంటారు అనంటే, నేను ఒకానొక పట్టణానికి వెళ్ళి దేనినైనా సాధించాలి అని తన సొంత ఆలోచనను బట్టి అనుకోవటం, తనకు నచ్చినట్టుగా బ్రతకాలి అని తాను అనుకోవటం అనేది మనకు తెలిసిన విషయం. గ్రంథం ఏం చెబుతుందంటే, యాకోబు పత్రిక 4 అధ్యాయం 13, 14 వచనంలో దేవుని చిత్తమైతే అది ఇది చేతమని మనం చెప్పుకోవాలని మనము ఆ యొక్క మాటలలో చూస్తాం. దేవుని చిత్తం అనే మాటను ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాము అనుకుంటున్న మనలో ఉండాలి. దేవుని చిత్తము అయితే అనే పదాలను మనం ప్రయోగించాలి. దేవుని చిత్తమైతే నేను అక్కడకు వస్తాను. దేవుని చిత్తమైతే నేను ఆ పనిని చేయగలను. దేవుని చిత్తమైతే మనము మరొకసారి కలుద్దాం. దేవుని చిత్తమైతే నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. ఇవన్నీయు మనము చాలా జాగ్రత్తగా ఒక విశ్వాస జీవితాన్ని, ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్న మనము బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు. అలానే ప్రతి చెడు కార్యానికి కూడా, చెడ్డ పనులకు కూడా
దేవుని యొక్క చిత్తమైతేనే నేను వెళతాను. దేవుని యొక్క చిత్తమైతేనే నేను వస్తాను అని ప్రయోగించటం కాదు కానీ, ఆ సందర్భానుసారముగా మనము దేనిని ప్రయోగించాలో దానిని మనము జాగ్రత్తగా జ్ఞాపకముంచుకొని ప్రయోగించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, కూలివాని దినాలు అని అనగానే మనకేమర్థమవుతుంది అనంటే, ఈ యొక్క దేహాన్ని వదిలిన క్షణం మన ఆత్మ ప్రయాణం ఎక్కడికి? ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. మన ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? మన ఆత్మ ప్రయాణం ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? దీనిని గూర్చి మనము ప్రాముఖ్యముగా ఆలోచించాలి. కూలివాని దినాలు అనగానే ఏదైనా ప్రదేశానికి వెళ్లి మనం చక్కగా పనిని చేసుకొని తిరిగి మన గమ్యానికి వస్తున్నప్పుడు దేవుడు పంపించినటువంటి రీతిగా దేవుడు చేయమని చెప్పిన పనిని కూడా మనము భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే దేవుడిచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని పరలోకానికి చేరే విధంగా ఈ భూమి మీద బ్రతకాలి. అందుకే అంటాడు కదా ప్రసంగి 9:10లో, నీవు పోవు పాతాళమందు తెలివైనను, ఉపాయమైనను, జ్ఞానమైనను కూడా ఉండదు. నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతూ, పోలివాని దినాలు అనగానే మనం ఈ లోకానికి కేవలం కొన్ని రోజుల జీవిత కాలంలో ఉండి అటు తర్వాత లేకుండగా పోయే వారం కనుకనే, ఈ యొక్క భూమి మీద మన జీవిత కాలం శాశ్వతం కాదు కనుకనే, మన దినాలను కూలివాని దినాలతో పోల్చటం జరిగింది. కూలివాని దినాలతో పోల్చటం జరిగింది. అంతేకానీ, మనము ఈ విషయాన్ని గమనించక, ఈ విషయాలను అర్థం చేసుకోక, గ్రంథంలో చెప్పబడిన మాటలను మనం అపార్థం చేసుకుంటూ, ఇదే శాశ్వతం అనుకోని ఇందులో మన జీవితాన్ని స్థిరపరచుకొని బ్రతికినప్పటికీ కూడా మరణించిన తర్వాత మన ఆత్మ ప్రయాణం ఎక్కడికి వెళుతుందో గడిచినటువంటి పాఠ్యాంశాలలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆ పాఠ్యాంశాలు విని మన ఆత్మీయ జీవితాలను దేవుని కోసం సమర్పించుకోవాలని, దానికంటే ముందటి పాఠ్యాంశాలలో కూడా ఎన్నో అంశాలను మనం నేర్చుకోవటం జరిగింది, వినటం జరిగింది. అయితే ఈ యొక్క కూలివాని దినాలు అనే ఈ పాఠ్యాంశంలో కూడా మనము చివరిగా నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే, దేవుని చేత పంపబడిన మనం, దేవుని చేత పంపబడిన మనం తను ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని, దేవుడు మనకిచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఉండి మరణించటానికి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడాలి. క్రీస్తు వారు కూడా దేవుడిచ్చిన పనిని పూర్తి చేశారు. ఎగ్జాంపుల్‌గా ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 4 వచనంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4 వచనంలో మనం చూడగలిగితే, నీవు నాకిచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మల సంబంధమైన భారాన్ని కలిగి, సంఘములో ఉంటున్న అనేక మంది సంఘ విశ్వాసులను వాక్యానుసారమైన జీవితంలో ఎదిగే వారిగా మనకు వారు వారికి మనము ఒకరికి ఒకరము ఆత్మీయతను పురికొల్పుచు మనంతట మనముగా దేవుని కోసం ఈ భూమి మీద బ్రతకటానికి సిద్ధపడవలసినదిగా కోరుతూ ఈ మాటలు ముగించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో కూలివాని దినాలు అనే పాఠ్యాంశంపై కొన్ని విషయాలను మాట్లాడి ఉన్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క అంశమును ముగించుకొని, ఈ కార్యక్రమాన్ని ముగించుకొని, ఇదిగో తండ్రి తమ తమ పనులలోనికి, తమ తమ ఆలోచనలలో వారు తమ తమ విధాలైనటువంటి పరిస్థితులలో ఉంటుండగా, తండ్రి మీ యొక్క చిత్తాన్ని బట్టి మీరే కృప చూపించి నడిపించండి. ఉన్నతమైన ఆలోచనను అనుగ్రహించి తండ్రి,
సొంత ఆలోచనల మేరకు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలను కలిగి, ఈ భూమి మీద మీరు మాకు ఎందుకు పంపించారోనన్న విషయాన్ని గ్రంథానుసారంగా మేము విని తెలుసుకుంటూ, మీకోసం బ్రతకగలిగే ఆలోచనను దయచేయమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.